पूरा लोकल। అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగువారికే ఎక్కువగా ఎందుకు ఆందోళన కలిగిస్తున్నాయి? తెలుగునాట ట్రంప్ పాలసీలు ఎందుకు హాట్ టాపిక్గా మారాయి? దీనికి కారణం అమెరికా చదువులేనని చెప్పుకోవచ్చు. 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 3,31,000 మంది. అమెరికా వెళ్లి చదువుకునే విదేశీ విద్యార్థుల్లో ఇప్పుడు భారత్ మొదటి స్థానంలో ఉంది. ఇక ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారి సంఖ్య 56% ఉంది. ఈ నెంబర్లు చాలు తెలుగువారిలో అమెరికా చదువులంటే ఎంత మోజుందో చెప్పడానికి. డిగ్రీ పూర్తి కాగానే మాస్టర్స్ కోసం యుఎస్ బాట పడుతున్నారు. అమెరికాలో ఉన్నత విద్య, ఆ తర్వాత గొప్ప ఉద్యోగం లభిస్తుందనే ఆశే వారిని అక్కడికి వెళ్లేలా చేస్తోంది. ఇందులో చాలామంది బ్యాంకు రుణాలు తీసుకుని వెళ్లేవారే. ఒక్కో విద్యార్థి చదువుల కోసం కనీసం 30 లక్షల రూపాయల నుంచి 60 లక్షల రూపాయల దాకా అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇటీవల మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు తమ పిల్లలను అమెరికా పంపించేందుకు పోటీ పడుతున్నాయి. అమెరికా వెళ్లడం కొందరికి స్టేటస్ సింబల్గా కూడా మారింది. అమెరికా వెళ్లిన తర్వాత కానీ చాలామందికి తత్వం బోధపడడం లేదు. అక్కడ బతుకు ఎలా భారంగా మారుతుందో అర్థం కావడం లేదు. అమెరికాలో రోజువారీ ఖర్చులు పెరుగుతుండడంతో చాలామంది విద్యార్థులు ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల తల్లిదండ్రులకు అదనపు భారం కాకుండా ఉండొచ్చని భావిస్తుంటారు. ఇందులో ఏదైనా మిగిలితే లోన్లో కొంతైనా తాము తీర్చవచ్చన్నది వీరి ఆశ. అయితే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగువారికే ఎక్కువగా షాక్ కలిగిస్తున్నాయి. పార్ట్ టైం జాబ్స్ విషయంలో ఏకంగా బహిష్కరణ వేటు వేయడం వారికి భయాందోళనకు గురిచేస్తోంది. పొరపాటున దొరికితే చదువు పూర్తి కాకుండానే ఇండియా తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిదే జరిగితే తమ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఏ ముఖం చూపించాలని వారు భావిస్తున్నారు. అందుకే పార్ట్ టైం ఉద్యోగాలు కూడా మానేస్తున్నారు. దీనివల్ల వారు ఖర్చుల కోసం తల్లిదండ్రులను అడగలేక, పార్ట్ టైం చేయలేక ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చదువు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. అప్పుడు పార్ట్ టైం చేయలేక ఇక ఇండియా తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పాలన మొదలుపెట్టిన ట్రంప్ కొత్త ఉద్యోగాలతో పాటు ఇప్పటికే అమెరికా పౌరులకు సంబంధించిన సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు పలు కండిషన్స్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఉద్యోగుల సంఖ్య తగ్గించే విధంగా లోకల్ రిజర్వేషన్ తెరపైకి తెచ్చే ఆలోచన చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అదే జరిగితే ఉద్యోగం పోయినా గరిష్టంగా 90 రోజుల్లో అమెరికా వీడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని లక్షలు పోసి అమెరికా చదువుల కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న వస్తోంది. ఉన్న ఊరిలోనే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటే కనీసం అప్పులు చేసే పరిస్థితి అయినా రాకుండా ఉండేదని చాలామంది విద్యార్థులు మదనపడుతున్నారు. అంతేకాదు తల్లిదండ్రుల వద్ద ఉన్న తృప్తి కూడా మిగులుతుందని భావిస్తున్నారు.